హాయ్ హలో వెరీ వెల్కమ్ టు J24 న్యూస్. J24 న్యూస్ లో ఈ రోజు మనం కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ లోని ఎలక్ట్రికల్ కార్యాలయం దగ్గర ఉన్నాము. గత 3-4 రోజుల నుంచి ఇక్కడ నిరవధిక సమ్మె నిర్వహిస్తున్నారు. మీరు చూడొచ్చు, తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ నిరవధిక సమ్మె 8వ తారీఖు నుంచి, అంటే ఈ రోజు 10వ తారీఖు, 8, 9, 10 ఇది మూడో రోజు ఇది. ఇక్కడ కూకట్పల్లి, గచ్చిబౌలి మరియు కొండాపూర్ డివిజన్ కి చెందిన ఎంప్లాయీస్ ఉన్నారు. ఆర్టిజన్స్ మరియు అన్మాన్డ్ ఇంకా వేరే ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. వీళ్ళ ప్రధాన డిమాండ్స్ ఏమంటే, వీళ్ళని చదువుకు తక్క మాకు కూడా ప్రమోషన్స్ ఉండాలి, మా ప్రమోషన్స్ మీద గవర్నమెంట్ దృష్టి పెడతలేరు, ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా మేము ఇదే విధంగా ఉన్నాము కానీ మా ప్రమోషన్స్ అయితే చేస్తలేరు, అందుకని మేము నిరవధిక సమ్మె చేస్తున్నాము. ఆ సమ్మెని గవర్నమెంట్ మా డిమాండ్లని ఒప్పుకోవాలి, అంగీకరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, దాదాపు ఇక్కడ కూకట్పల్లి డివిజన్ కి చెందిన అందరు ఎంప్లాయీస్ ఉన్నారు. దాదాపు ఈ 3 డివిజన్లకి చెందిన 500-600 ఎంప్లాయీస్ ఉన్నారని చెప్తున్నారు. సో ప్రధానంగా ఇక్కడ ఉన్న మన మల్లేష్ గారు, జేఏసీ ప్రెసిడెంట్ అన్న, మీరు ప్రెసిడెంట్ చెప్పండి, ఏంటి, ఎందుకు సమ్మె చేస్తున్నారు, డిమాండ్స్ ఏంటి? మాకేందంటే ఆర్టిజన్ కార్మికులకు ఎగ్జిస్టింగ్ సర్వీస్ రూల్స్ ఇంప్లిమెంట్ చేయాలనేది ప్రధాన డిమాండ్. దీంతో పాటు అన్మాన్డ్ కార్మికులు అండ్ పీస్ రేట్ కార్మికులు అండ్ ఎస్పీఎం కార్మికులు వీళ్ళని కూడా మిగిలిపోయిన 1300 మంది 650 మంది కార్మికులు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా డిపార్ట్మెంట్లో విలీనం చేయాలనేది మా ప్రధాన డిమాండ్. ఈ అందరినీ విలీనం చేయాలి. ఎగ్జిస్టింగ్ రూల్స్ ఏపీఎస్సీబీ ఓఎన్ఎం స్టాఫ్కి ఏవైతే రూల్స్ ఉన్నాయో అవే రూల్స్ మాకు కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలనేది ప్రధాన డిమాండ్. మేము 30 సంవత్సరాల నుంచి డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాము. ఎట్టి చాకరీ చేపిస్తున్నారు మాతోటి. మేము చేసే వరకు వాళ్ళు మేము ఒకటే అయినప్పటికీ వాళ్ళకొక రూలు మాకొక రూలు ఇంప్లిమెంటేషన్ చేశారు. కేసీఆర్ లాస్ట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతుందో మాకు పర్మనెంట్ చేసినామని చెప్పి పేపర్ ప్రకటించారు, అసెంబ్లీ సాక్షిగా కూడా ప్రకటించారు. అయినా కానీ మాకు ఎక్కడ కూడా రూల్స్ అనేటి మాకు ఇంప్లిమెంటేషన్ చేయలేరు. ఏంటంటే మాది ప్రధాన డిమాండ్ ఏమంటే, గవర్నమెంట్కి ఎగనెస్ట్ గా మేము ఎక్కడ వెళ్ళట్లేదు, డిపార్ట్మెంట్ కూడా ఎగనెస్ట్ గా ఎక్కడికి వెళ్ళట్లేదు. రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు కూడా మాకు ప్రజా దాంట్లో కూడా చేసినప్పుడు కూడా వాళ్ళు చెప్పారు. మాకు ఏం చెప్పారంటే, మీకు ఎట్టి పరిస్థితుల్లో మేము రెగ్యులర్ చేస్తాము, అది మీరు సగమే అయ్యారు, పూర్తి స్థాయిలో మీకు రెగ్యులర్ చేసే బాధ్యత మాది, మీకు మేము ఉన్నాము, మా గవర్నమెంట్ రాగానే ఫస్ట్ మీకు రెగ్యులర్ చేస్తామని కూడా మాకు వాళ్ళు చెప్పడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు వచ్చి కూడా 2.5 years దాటిపోయింది. ఇప్పటి వరకు కూడా మాకు ఎలాంటి వాళ్ళు తీసుకోలేదు యాక్షన్. మా పైన ఎలాంటి ప్రేమ చూపిస్తలేరు, మమ్మల్ని పట్టించుకోవట్లేరు. ఇప్పటికైనా సమ్మె మూడో రోజు సమ్మె జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా మమ్మల్ని పిలిచి, మా జేఏసీ నాయకులను పిలిచి మాతో చర్చలు చేసి, మాకు చర్చలు సఫలంగా చేసి మాకు న్యాయమైన డిమాండ్ పరిష్కరించి మాకు న్యాయం చేయగలరని ముఖ్యమంత్రి గారికి, బట్టి విక్రమార్క గారికి మా సమ్మెకి కూర్చోవక ముందు, నిరవధిక సమ్మెకి దిగక ముందు ఎప్పుడైనా మీరు గవర్నమెంట్ కి, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు డిమాండ్ నెరవేర్చారని చెప్తున్నారు, మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా డిమాండ్స్ ఇవి పరిష్కారం చేయండి అని కోరారా గవర్నమెంట్? గవర్నమెంట్ కు ఆల్రెడీ మేము 10 దఫాలుగా సంవత్సరంన్నర నుంచి మేము లెటర్లు ఇవ్వడం జరిగింది. బట్టి విక్రమార్క గారికి, సార్ గారు కూడా కలిసి మేము చెప్పడం జరిగింది. మళ్ళా వీళ్ళకి కూడా, మా గవర్నమెంట్ కూడా మేము లెటర్ రూపకంగా కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు చేస్తాం, మీకు పట్టండి, ఓపిక పట్టండి, మేము వచ్చింది మొన్ననే కదా, గవర్నమెంట్ ఫామ్ అయింది మొన్ననే, టైం ఇవ్వండి అని చెప్పారు. దరిదాపులు ఇప్పుడు 2.5 సంవత్సరాలు అవుతుంది. ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు మా కోసం పట్టించుకోలేదు. మేము సమ్మె నోటీస్ ఇచ్చినప్పుడు కూడా, మాకు సమ్మె నోటీస్ ఇచ్చినాక కూడా కనీసం మీరు సమ్మె ఎందుకు చేస్తారు, ఆగండి అని కూడా ఎక్కడ కూడా మాకు చర్చలు కూడా జరపలేరు. వాళ్ళు చర్చలు జరపక మాకు సమ్మె నోటీస్ ఇచ్చినాం కాబట్టి కంపల్సరీ సమ్మెలోకి వెళ్ళాల్సిన టైం వచ్చింది కాబట్టి వెళ్ళినాం. ఇప్పటికైనా వాళ్ళు మమ్మల్ని పిలిచి మాతో మాట్లాడి మాకు న్యాయం చేయాలనేది మా డిమాండ్ అంతే. తెలంగాణ వ్యాప్తంగా ఆర్టిజన్ అనే కార్మికులు ఎంతమంది ఉండొచ్చు, ఇంకా ఆర్టిజన్ తో పాటు వేరే ఏ పోస్ట్ లో ఉన్న వాళ్ళు ఈ సమ్మెలో ఉన్నారు? తెలంగాణ వ్యాప్తంగా ఆర్టిజన్స్ 19,500 మంది ఉన్నారు. అన్మాన్డ్ కార్మికులు అండ్ పీస్ రేట్ కార్మికులు మొత్తం కలిసి 23,000 మంది కార్మికులు ఇప్పుడు రోడ్డు పైన కూర్చున్నారు, సమ్మెలో పాల్గొంటున్నారు అందరూ. ఎలాంటి పరిస్థితుల్లో అయినా గవర్నమెంట్ ఏదైనా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తరఫున ఏమైనా ప్రాబ్లం జరిగినా అది వాళ్ళే బాధ్యత వహించాలి. కేటీపీఎస్ లో ఇప్పటి వరకు మొత్తం ఆగిపోయింది. అక్కడ 5, 6, 7 గ్రేడ్స్ అన్ని ఆగిపోయినాయి. అక్కడ స్టాఫ్ అందరూ కూడా, ఆర్టిజన్స్ అందరూ స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొన్నారు. 19,500 మంది ఆర్టిజన్ కార్మికులు స్వచ్ఛందంగా, ఎవరి భయభ్రాంతులు చేయకుండా స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొంటున్నారు. అన్మాన్ కార్మికులు, పీస్ రేట్ కార్మికులు, ఎస్పీఎం కార్మికులు అందరు కలిసి 23,000 మంది స్వచ్ఛందంగా కార్మికులు, ఆర్టిజన్లు అందరు కలిసి పాల్గొంటున్నారు. ఇందులో ఎలాంటిది లేదు. మేము ఎంత తీవ్రమైనా సరే, నెల రోజులైనా సరే సమ్మెకు సిద్ధం.